ఓకే అండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య ఒక దీక్ష అనేది సభలో పెట్టుకొని ఏమన్నారంటే మీకు మీ ఊర్లో ఏదైతే చర్చెస్ పర్మిషన్ లేవో ఆ చర్చలు లిస్ట్ ఇస్తే కనుక అవన్నీ మేము కోలగొట్టేస్తామని అన్నారు. దాంట్లో ఏంటంటే మనకు అందరికి అబ్జెక్షన్ ఉంది కాబట్టి ఆ చర్చెస్ ఉండకూడదు తీసేయాలన్నా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, పర్మిషన్ లేని చర్చిలను కూలగొట్టమని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళ మీద ఫస్ట్ కేసు పెట్టాలి. ఎందుకంటే నేరాన్ని ఉసిగొల్పుతున్నాడు ఇతడు, నేరాల్ని ఉసిగొల్పుతున్నాడు. ఏం చేయమంటున్నాడు వీడు? పర్మిషన్ లేని చర్చిలను కూలగొట్టండి అని ఉసిగొల్పుతున్నాడు. చట్టాన్ని చేతిలో తీసుకో, నీ పర్మిషన్ ఉందా లేదా అని అడిగే అధికారం నీకెక్కడిది కదా. పర్మిషన్ గురించి నీకేమో అవసరం? నువ్వు కట్టిన ఇల్లుకు పర్మిషన్ ఉందా చూసుకో, నీ ఒళ్ళుకు పర్మిషన్ ఉందా చూసుకో ఫస్ట్. నీ ఒళ్ళే చక్కగలేదు, నీ ఇల్లే చక్కగలేదు, చర్చి గురించి మాట్లాడడానికి వస్తున్నావు. పైగా ప్రసంగాలెక్కి వీధులెక్కి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వీళ్ళని నోరు మూయాలంటే అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తే ఈ కుక్కలు నువ్వు మూత పడతాయి. ఒక కుక్క నా జైలుకు పోయిందనుకో, ఇంకో కుక్క మొరుగుతుందా చెప్పండి? ఆడెవడో ఏదో దీక్షలో మాట్లాడిందని విన్నాను. దానికి సంబంధించిన ప్రశ్న మీరు మంచి ప్రశ్న అడిగారు నాకు. ఏంటంటే పర్మిషన్ లేని చర్చిలను కూలగొట్టమనే అధికారం నీకెక్కడిది? నీకెవడిచ్చాడు? నువ్వు కంప్లైంట్ చేస్తావు. వీళ్ళు ఏం చేస్తారు? అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. చట్ట ప్రకారంగా ఏం చేస్తారు? వచ్చి కూలగొడతారా? నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇవ్వాలి. నోటీస్ దాన్ని ఏ ప్రకారంగా, ఏ బేసిస్ ప్రకారంగా ఏంటిది అనేది నోటీస్ ఇవ్వాలి. దానికి మేము రిప్లై ఇచ్చుకుంటాము. మేము అధికారులకు రిప్లై ఇచ్చుకుంటాం. ఆగిపోతే నీ మత సమస్య అంటే చర్చిలు ఉంటే తట్టుకోలేకపోతున్నారు ఈ సైకోగాన్లందరూ. పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి చర్చిలు ఎక్కువ ఉండేసరికి. అది విషయం. లేకపోతే వీడెందుకు ఆ మైక్ ఎక్కి పట్టుకొని పర్మిషన్ లేని చర్చిలు కూలగొట్టి, పర్మిషన్ లేని దేవాలయాలను కూలగొట్టమని ఎవడని చెప్పినా నీకు? మరి నీ దేవాలయాలన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు? చేతగానాలు మాట్లాడే మాటలు ఇవన్నీ. నిజంగా మనిషి మంచితనాన్ని కోరుకునే వాళ్ళు మాట్లాడరు ఇలాంటి విషయాలు. ఓకే అండి. ఇప్పుడు చర్చికి పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, సుమారు ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు. 8 మంది అబ్జెక్షన్ చేసేస్తున్నారు, 9 మంది అబ్జెక్షన్ చేస్తున్నారు. ఒకళ్ళు అతని పక్కన ఫ్యామిలీ చర్చి పెట్టడానికి ఇష్టమే అంటున్నారు. రాజ్యాంగ ప్రకారంగా అందరు సమానమే అనుకున్నప్పుడు, అన్ని మతాలు సమానమే అనుకున్నప్పుడు, అక్కడ ఉన్నోళ్ళు అబ్జెక్షన్ చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళ అబ్జెక్షన్స్ను పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడున్న ఆ ఒక్క కుటుంబము సేఫ్టీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆర్టికల్ 14 ప్రకారంగా, ఆర్టికల్ 15 ప్రకారంగా, ఆర్టికల్ 17 ప్రకారంగా, ఆర్టికల్ 21 ప్రకారంగా వాళ్ళకి ఏమి ఇవ్వాలి? గవర్నమెంటు ప్రొటెక్షన్ ఇవ్వాలి. సమానం అనేది అనుకున్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు హిందువుడు హిందూ పూజలు చేసుకుంటాడు, క్రైస్తవుడు క్రైస్తవ పూజలు చేసుకుంటాడు, ముస్లిం పూజలు చేసుకుంటాడు. ప్రొటెక్షన్ అంటే దేంట్లో వచ్చేస్తుంది? నువ్వు పూజ చేయొద్దు, నేనే చెయ్యాలి అంటే మళ్ళీ అది విరుద్ధం. మీరు చర్చి పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు, మేమే చేసుకోవాలి. నీ చర్చి ఇక్కడ ఉండొద్దంటే మరి నేనెందుకు ఈ దేశం నుండి గడిపికడానిక? మీరు ట్యాక్స్ కట్టలేదా? నీకెంత హక్కు ఉందో ఈ దేశంలో, నాకు అంతే హక్కు ఉంది. నువ్వు ఆబ్జెక్షన్ చెప్పినంత మాత్రం అడగాలి. ఇంకా ఈ మధ్య ఏదో చట్టాలు బాగా తెలిసిపోయినట్టుగా, ఏదో వీడి రాజ్యాంగం మొత్తం చదివేసినట్టుగా సువార్తకు వచ్చే వాళ్ళని నీకు మైక్ పెట్టుకుని చెప్తున్నావు కదా, నీ మైక్ వల్ల మాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, నీ మైక్ వల్ల పర్మిషన్ కావాలి మాకు, మీకు మైక్ పర్మిషన్ ఉందని వీడు పోలీస్ అధికారం లాగా అడుగుతుంటాడు. మైక్ పర్మిషన్ తీసుకోవాలి వద్దా? అసలు ఏ మైక్ తీసుకోవాలి? చర్చిలకు పైన మైక్ కట్టుకుంటారు. పాత చర్చిలు వాటికి పర్మిషన్స్ ఉంటాయి ఉండవు, అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్ను బట్టి నడుస్తూ ఉంటుంది. అయినా కూడా కొందరు అసూయపరులు, సైకోగాన్లు తగలబడి పోలీసులను డిస్టర్బ్ చేయడం మొదలు పెడతారు. పోలీసులు కూడా వచ్చి ఏం చేస్తారు? దానికి లిమిట్ అనేది ఉంటుంది. సౌండ్ పొల్యూషన్కు రాకుండా కొంత సౌండ్ తక్కువ చేసుకోమని, ఫ్రీక్వెన్సీ అనేది కొంత ఉంటుంది, డెసిబెల్స్, ఆ పరిధిలోనే పెట్టుకోండి అని చెప్పేసి పోతారు. ఆ ప్రకారంగా పెట్టుకుంటే ప్రాబ్లం ఏమీ లేదు. ఒకటి. రెండవది, సువార్తకి వెళ్ళినప్పుడు హ్యాండ్ మైక్ వాడతారు కదా, చిన్న మైకులు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా అవి మైకులు ఉంటాయి కదా, అట్లాంటి వాటికి ఏం పర్మిషన్స్ అక్కర్లేదు.
మీరు ఇది పెట్టుకున్నారు కదా పర్మిషన్ ఉందా అని అడగడానికి వీలు లేదు వాళ్ళు. ఒకవేళ అడిగారు అనుకోండి మీరు కంప్లైంట్ చేయవచ్చు పోలీసులకు, వాళ్ళ మీద కేసు అయితే కానీ మీకైతే ప్రాబ్లం ఉండదు. అవును కదా మైక్ ఎందుకు పెట్టుకొని పోతానో పర్మిషన్ లేదు కదా అని ఈయన కూడా అడగడానికి ఏముండరు. ఎందుకంటే చిన్న మైక్ దానివల్ల సౌండ్ వల్ల ఎవరికి ప్రాబ్లం ఉండదు కాబట్టి. హ్యాండ్ మైక్ లాంటి అవసరం లేదు. చర్చ్ వాటి కూడా డిసిబుల్స్ అని ఐడియా ఉందండి చర్చ్కి. ఇంకోటి ఈ హ్యాండ్ మైక్ అయినా ఏ మైక్ అయినా కూడా మనం గమనించవలసింది ఏంటంటే ఎగ్జామ్స్ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైంను కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ప్రేమపూర్వకంగా సామరస్యపూర్వకంగా మనం వెళ్ళిపోవాలి. ఒకరు వచ్చి మనకు చెప్పే విధంగా చూసుకోకూడదు. మనము యుక్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళిపోతే సమస్య ఉండదు. అయినా సైకోగాన్లు వచ్చి ఇబ్బంది పెట్టారనుకోండి అప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయండి, వాళ్ళ మీదకి యాక్షన్ తీసుకుంటారు. మీరు కూడా సారీగా మేము ఇంత చిన్న సౌండ్ పెట్టుకున్నామని చెప్పుకుంటా కూడా వాళ్ళు కూడా నమ్మేటట్టు ఉండాలి. మీరే వాళ్ళతో గొడవ పడే విధంగా పోకూడదు. మీకు ఇంకేమైనా డౌట్స్ పూర్తి వివరాలు కావాలంటే నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, అవి మీకు కావాలంటే మీకు అందుబాటులో మీరు ఏ ఏరియాలో చెప్తే ఆ ఏరియాలో మీకు పంపిస్తాం. కొనుక్కోండి, ఫ్రీగా మాత్రం ఇవ్వడం కుదరదు. ఇది అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదు. వీడియో చివరిలో రాకేష్ నాయక్ గారి ఫోన్ నెంబరు పుస్తకం తాలూకు డీటెయిల్స్ అవి ఇస్తాము, కంపల్సరీ వీడియో చివరిలో చూడండి. ఇక అంటే ఇక ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? మైక్ పర్మిషన్ తీసుకోవాలన్నా సభలకు సమావేశాలకు అలాంటివి పెట్టుకున్నప్పుడు మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం సౌండ్ సిస్టమ్ వాడతాం కాబట్టి ఎక్కడైనా గ్రౌండ్స్లలో పెట్టుకున్నప్పుడు డిఎస్పీ దగ్గర తీసుకోవాలి. డిఎస్పీ దగ్గర ఇప్పుడు మీ సేవ వచ్చింది కాబట్టి మీ సేవలో అప్లై చేసి ఆ రిసిప్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఇస్తే సిఐ గారు దాన్ని మీరు రాస్తారు, ఓకే అని చెప్పేస్తారు. ఆ తర్వాత డిఎస్పీ గారికి ఇస్తే డిఎస్పీ గారు కొన్ని కండిషన్స్ తోటి ఒక లెటర్ మీకు ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు. దాంతో మీరు పెట్టుకోవచ్చు, సామరస్యంగా నడుస్తుంది. క్రైస్తవ సభలు సమావేశాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని అక్కర్లేదు, వాటికి పర్మిషన్ తీసుకొని అవసరం లేదు. మైక్ కేవలం మైక్కు మాత్రమే. మీరు ఎక్కడైతే పెడుతున్నారో ఆ గ్రౌండ్ పర్మిషన్ తీసుకోవాలి, మైక్ పర్మిషన్ తీసుకోవాలి, రెండు సరిపోతుంది. మీరు ఈ సభ పెట్టారు కదా మాకు పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతారని ఎప్పటివరకు ఏ ఆఫీసర్ అడగలేదు, అడగరు. ఎలాంటివి ప్రాబ్లం లేదు. ఓకే. ఈ షార్ట్ ఫిల్మ్ విషయంలో ఇప్పుడు ఇల్లీగల్గా చేస్తున్నారు కదా షార్ట్ ఫిలిం. ఈ షార్ట్ ఫిలింని చట్టబద్ధంగా ఇలాగా మనం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు. అసలు షార్ట్ ఫిలిం ఇలా తీయొచ్చా? ఒకళ్ళ మతం మీద ఒకళ్ళు షార్ట్ ఫిలిం. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా రిపోర్ట్ అని వచ్చినప్పుడు యూట్యూబ్లో షార్ట్ ఫిలిం అనేది ఏదో సినిమా హాల్లో రిలీజ్ చేసేది కాదు, అది యూట్యూబ్లో పెడతారు. యూట్యూబ్లో పెట్టినా వెబ్సైట్లో పెట్టినా అక్కడ రిపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రిపోర్ట్ మీద పెట్టేస్తే మనకు అది హేట్ఫుల్లా ఏంటిది వైలెన్సా ఏం చేస్తుంది అనేది దాన్ని క్లిక్ చేసి మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాని ప్రకారంగా యూట్యూబ్ వాళ్ళకు కంప్లైంట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా తీసినా తీయకపోయినా దాన్ని అలాగే ఉంచినా కూడా మనం చేయవలసింది ఏంటంటే మనము సైబర్ క్రైమ్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వచ్చు, తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ ఇద్దరికి కూడా కంప్లైంట్ ఇచ్చి మనము మన యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు యాక్షన్ తీసుకోలేదనుకో కోర్టుకు వచ్చి ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ వేసిన తర్వాత అది మళ్ళీ కోర్టు రెఫర్ అవుతుంది, లేకపోతే కోర్టు నుంచి వాళ్ళకు నోటీసులు పోతాయి, వాళ్ళు కోర్టుకు అటెండ్ అవుతారు. కోర్టు పరిధిలో ఆ వీడియోను డిలీట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానివల్ల పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఆ షార్ట్ ఫిలిం వలన మునిగిపోయేది ఏం లేదు. కానీ కొన్ని విషయాలు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్యలో ఎక్కువ ఈ షార్ట్ ఫిలింలు ఇట్లాంటివి రావడానికి, ఆ షార్ట్ ఫిలింలో ట్రైలర్ చూశాను, ఎక్కువ ఆయన పాస్టర్లను ఇమిటేట్ చేశాడు. ఆ ఇమిటేట్ చేస్తూ క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ క్రైస్తవులు ఇట్లా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దొంగ బోధకుల వలన వచ్చింది ఆ సమస్య. వీళ్ళు ఎవరయ్యా ఈ దొంగ బోధకులు అంటే ఇప్పుడు మనము ఉన్నోళ్ళందరూ తీసుకుపోయి వాళ్ళ జీతాలు వాళ్ళ దశమ భాగాలన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, తేరగా తింటారు, ఆరాంశ ఆవులు ఇంతలు తీస్తూ ఉంటారు. వీళ్ళకి నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఉండదు. నిజమైన బోధకుడు మాత్రం దాన్ని ఈ విషయంలో ఏం చేస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఎందుకొరకు ఈయన ప్రయత్నం చేస్తాడంటే నిజమైన బోధకుడు. మరి ఆడు మాట్లాడలేరంటే వాడు 100% దొంగ. ఎవరైతే మాట్లాడట్లేదు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పరిణామాలు ఎవరైతే మాట్లాడట్లేదో మరి వాళ్ళంతా కాదు దొంగ బోధకులు, దొంగ అంతే.
ఇలాంటి దొంగలకు కానుకలు ఇస్తే చినిగిన సంచులో వేసినట్టే. అంటే చాలా మంది పౌరుషం రావట్లేదండి. పౌరుషం ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళకు రోషం లేదు. అవును, వాళ్ళు దేవునికి పుట్టలేదు. వాళ్ళు ఎవరికి పుట్టారు? వాళ్ళ తండ్రి అపవాదికి పుట్టారు. అదే వాళ్ళ అన్న కూడా వాళ్ళ ఇంట్లో కాకపోతే గొర్రె చర్మం వేసుకొని వచ్చారు. ఇంట్లో వాళ్ళు ఏమనంటే మాత్రం తిరగబడతారు. వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలనో లేకపోతే ఆయనో అన్నారు అనుకోండి, ఒక పాస్టర్ను ఇప్పుడు ఇట్లా పేరు పెట్టి తిట్టాను అనుకోండి, బట్ నన్ను ఎంత పెద్ద మాట అన్నాడని చెప్పేసి రోషం పొడుచుకొచ్చి ఆయనకు 10 దొంగలు తయారైపోతారు. వీళ్ళందరూ కలిసి ధర్నాలు చేయడం, ధర్నాలు చేయడం. మరి యేసుప్రభు విషయానికి వస్తే నాకు సంబంధం లేదు, తింటానికి పనికొస్తాడు, తింటానికి పనికొస్తాడు. మా పాస్టర్ అంతెందుకండి, ఒక చర్చిని కూలగొట్టారు అనుకోండి, ఈ పాస్టర్ పోయి అయ్యగారి చర్చి కూలగొట్టారంటే రేపు మీ చర్చి కూడా కూలగొడతారంటారు వీళ్ళు దొంగలు. మరి యేసుప్రభు వాక్యాన్ని అవమానిస్తా అంటే బాధ అనిపిస్తలేదా? అదే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వాడు మూలానికి దెబ్బ కొడతాడు. వాడు ఎక్కడ కొడతాడు దెబ్బ? మూలానికి కొడతాడు. మతం మాది ఎక్కడ కొడతాడు? మూలానికి దెబ్బ కొడతాడు. వీడు ఎక్కడ చూసుకుంటాడు? మూలుగును చూసుకుంటాడు. మూలుగు కోసం మూలాన్ని పోగొట్టుకుంటాడు. జ్యేష్ఠత్వం కోసం అది ఏసావు టైపు. కూర కోసము జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మొరగని కుక్కలు, వీళ్ళు పనికిరారు. ఇలాంటి వాళ్ళకు డబ్బులు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, ఏమిచ్చినా చినిగిన సంచులోకే. వాళ్ళు శాపగ్రస్తులే, మీరు శాపగ్రస్తులే. వాళ్ళు నరకానికి పోతారు, మీరు నరకానికి పోతారు. కాదంటే దొంగ పాస్టర్లందరూ నా దగ్గర రండి, నేను మీకు చెప్తాను. నాకు ఒక మంచి కథ గుర్తొచ్చిందండి. చెప్పండి. దావీదు సౌలు రాజే, రైట్. ఇక్కడ సౌలు దావీదు ప్రస్తావన. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గొప్ప గొప్ప సేవలు సౌలుతో పోల్చుకుంటారు. దావీదు ఏమీ లేనోడు కానీ ఏమీ లేనోడు చిన్న గొర్రెలు కాపరి. ఇప్పుడు మనకు రోజు వచ్చింది కాబట్టి మనం అయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఇంకోటి పాటించాలి. దావీదు సౌలు మీద దాడి చేయలే, సౌలు మీద చేయెత్తలే. అవకాశం వచ్చినా కూడా ముట్టుకోలేదు. మనకు అవకాశం ఉన్నా ముట్టుకోవట్లేము. దొంగలారా జాగ్రత్త వినండి. మేము కనుక తీస్తే మొత్తం మాదులకు మీరు ఎట్లయిపోతారంటే కుక్కకు బిర్యానీ దొరికినట్టు అయిపోతారు మీరు. నాకు బాగా తెలుసు, గుర్తుపెట్టుకోండి. మీరు కనుక సరి చేసుకొని దేవుని వైపు తిరగకపోతే, ఈ మతోన్మాదుల ఆటలను ఖండించకపోతే, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తారు, సినిమా తీస్తా అంటే మీ మీద మీ వెనక నేను పడతా. సౌలు లాగా సైలెంట్ గా ఉన్నారు, గదిలో కూర్చొని. సౌలు కూడా అలా రూమ్ లో కూర్చొని భయపడతా కూర్చున్నాడు, కానీ దావీదు పోరాడాడు. మీ వీక్నెస్, మీ బలము బలహీనత నాకు తెలుసు. సౌలు దిగిపోయాడు, దావీదు ఎక్కేశాడు. దావీదుకు సౌలు గురించి బలము బలహీనత నాకు తెలుసు, అలా ఎక్కేశాడు. మనకు కూడా వాళ్ళ బలహీనతలు బలము మనకు తెలుసు. కాబట్టి ఆ విషయంలో నేను నోరు ఇప్పాననుకో, మీరు కుక్కలకు బిర్యానీ దొరికినట్టు అయిపోతారు. మరి ఎస్తేర్ కూడా అప్పుడు ఎలాగైతే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారో ఎస్తేర్ స్థానంలో ఊహించుకుంటే, అలాగే ఎస్తేర్ స్థానంలో ఎస్తేర్ ఎలాగైతే రాజభవనంలో సుఖభోగాలు అనుభవిస్తూ సంతోషంగా వర్ధిల్లుతూ ఉంది, అలాగే ఈనాటి సేవకులు కూడా పెద్ద పెద్ద సేవకులు కూడా బెంజ్ కారుల్లో పెద్ద పెద్ద చర్చెస్లో సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. సంఘానికి శ్రమ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు యూదులు కూడా ఎస్తేర్ కాలంలో ఎలాగైతే యూదులు మొత్తం యూదా జాతి మొత్తాన్ని నాశనం చేయాలి, అందరినీ చంపేయాలని ఏదైతే మొర్దెకై ప్రయత్నం చేసినప్పుడు ఎస్తేర్ సైలెంట్గా ఉంది. కానీ మొర్దెకై వెళ్ళి చెప్పిందా సైలెంట్గా ఉంది. కాబట్టి ఎస్తేర్ ఎలాగైతే తన స్థానాన్ని విలువను గుర్తుపట్టి చట్టం చేతిలో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి రాజుతోటి పని చేయించిందో, అలాగే ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళటం కానీ వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం చేసి ఈ పరిస్థితుల నుండి దూరం చేయాలి. ఎవరైతే మతోన్మాదులు ఎవరైతే ఎదురు చేస్తున్నారో, దాడులు చేస్తున్నారో వాళ్ళ నుండి సంఘాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎస్తేర్ స్థానంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకుల మీద భారం అనేది ఉందని నేను అనుకుంటున్నాను. 100% ఒక్కొక్క సంఘంలో 1,00,000 మంది కూడా ఉండే సంఘాలు ఉన్నాయండి. వీళ్ళందరూ కలిసి ఒకసారి ధర్నాకు వెళ్తే ముఖ్యమంత్రి కూడా దిగి వస్తారు. మీరు మంచి మాట అడిగారు. మరి అలాంటి పౌరుషం వీళ్ళందరిలో రావట్లేదు. వెళ్ళి చూసి వస్తున్నారు అంతే, చేయించుకుని వస్తున్నారు చర్చిలోకి వెళ్ళి. ఇంకోటి, ఫారినర్స్ వచ్చారు, చర్చెస్ కట్టారు. వాళ్ళు కట్టిన చర్చిలే ఉన్నాయి, ఇక్కడ కానుకలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడైనా చర్చిలు కడుతున్నారా? లేదు. పోనీ ఎవరికైనా జీతాలు ఇస్తున్నారా? ఇప్పటికీ పైనుంచి ఏమొస్తుందా, వాళ్ళేమి ఇస్తారా వీళ్ళేమి ఇస్తారా అని చూస్తున్నారు. కానీ చూడటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కానుకలను తింటూ తేరగా అనుభవిస్తున్నారు. అంటే ఈ ఎట్లయిపోయానంటే ఈ సంఘాలన్నీ కూడా, సంఘాలు అనకూడదు, సంఘాలు ఇస్తున్నాయి కానుకలు.
సంఘాలలో వస్తున్నాయి కానుకలు. ఓకే. కోతెంతో విస్తారంగా ఉంది, పనివారు కొదువగా ఉన్నారు అని చెప్పిన మాటతోటి కోతకు వారిని పంపాలన్న ఆలోచనతోటి విశ్వాసులు తమ కష్టార్జితాన్ని వెచ్చించి ఓకే. వాళ్ళ ధనం మన ప్రాణాలను కూడా సేవకు ఇస్తున్నారు. ఓకే. దీన్ని తీసుకుంటున్నటువంటి సంఘ పెద్దలు కానీ, దీన్ని తీసుకుంటున్నటువంటి ఎకో నారాయణ లాగా అన్ని చోట్ల నేనే లైవ్లో కనబడాలి అని చెప్పుకుంటూ ఏలుతున్నటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు ఒకడు ఏం చేస్తున్నాడు, లైవ్లో ఇక్కడ అక్కడ 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 అన్ని చోట్ల పెడుతున్నాడు. కాదనట్లే, పోనీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆ లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అక్కడ బోధన చేయడానికి, సహవాసంలో నడిపించడానికి, అక్కడ నాయకత్వ లక్షణాలు, ఒక శిష్యరికం, ఒక శిష్యుడు అనేటోడు ఉన్నాడు, అక్కడ సేవకుడు అనేటోడు ఉన్నాడా? లేడు. వాళ్ళందరూ ఏం చేసేసిండు, మీరు వాలంటీర్లే అంటే ఈ వాలంటీర్ ఏం చేయాలి, వీడు తీసుకొచ్చి ప్రొజెక్టర్ ఫిట్ చేసి చూపించి కానుక బట్టి మళ్ళీ వానికి పంపించాలి. ఈ వాలంటీర్ డ్యూటీ ఏంటంటే ఇంతే, ఇంత చేస్తున్నందుకు నెలకి ఇంత జీతం ఈ వాలంటీర్కి ఇస్తారు. అంటే కనని 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 గొడ్రాలతో సమానం ఈ సంఘం కాదు, సారీ, సంఘాలు ఇస్తున్నాయి. వీళ్ళు దోచక తింటున్నారు, దేవుని సొమ్మును దోచక ఎస్టాబ్లిష్ చేయట్లేదు, సంఘాలను విస్తరింప చేయట్లేరు, సేవకులను ట్రైనింగ్ ఇచ్చి పంపట్లేరు, కోత కోయడానికి పంపట్లేరు, శిష్యులను తయారు చేయట్లేరు. యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని తయారు చేసినట్టు మీరు శిష్యులను తయారు చేయండి అన్నాడు. ఇంకోటి పేతురు వచ్చి ఏమంటాడు యేసుప్రభు దగ్గరికి, ప్రభువా మనం ఇక్కడే ఉండటం మంచిది, నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడతాను, అందరు ఇక్కడికి వచ్చేస్తారు, మనం అక్కడికి పోవడం ఏందని ఆయన అంటే, యేసుప్రభు ఏమన్నారు, లేదు లేదు మనమే ప్రజల వద్దకు వెళ్ళాలి అని ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టింది యేసుప్రభు. రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు అందరూ, ప్రజల వద్దకు పాలన రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టింది అనుకుంటారు, జన్మభూమి పేరుతోటి చంద్రబాబు ప్రవేశపెట్టింది అనుకుంటారు. కాదు, ఆనాడు యేసుక్రీస్తు ప్రవేశపెట్టి శిష్యులను పంపించాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలందరూ నా కాడికి వచ్చేయాలి, ఎకరాల ఎకరాల భూములు నేను కొనుక్కోవాలి, నేనే బిల్డింగ్లు కట్టుకోవాలి, ఇంకెవరొద్దు, ఎక్కడ చర్చిలు కనబడద్దు, గ్రామాలలో సువార్త లేదు, గ్రామాలలో చర్చిలు లేవు, వీటన్నిటికీ ఆటంకాలుగా మారిపోతున్నారు ఈ వీళ్ళు. అంటే రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది వీళ్ళలో, మిషనరీ భావం తగ్గిపోయింది, సమర్పణ జీవితం తగ్గిపోయింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది, మంచి సమరయుడి యొక్క ఆలోచనలు తగ్గిపోయినాయి. హాస్పిటల్స్ లేవు, ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ, కాబట్టి మేమెందుకని వీళ్ళు పంటున్నారు. ప్రభుత్వము ఇవ్వనప్పుడు మిషనరీ హాస్పిటల్స్ చాలా వండర్ఫుల్గా పనిచేశాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇవ్వట్లేరు, వాళ్ళు పనిచేయట్లేరు. సో ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే సంఘ వ్యవస్థ అనేది నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు, సంఘాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చెప్పండి, డబ్బాను దాచేసుకున్నారు కానీ ఖర్చు పెట్టట్లేదు, సామాజిక కార్యక్రమాలు ఖర్చు పెడితే వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ దినాలకు వేసుకుంటారు కావచ్చు. నాకు అర్థమవుతలేదు చెప్తున్నా. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, దేవుని సొమ్ము దేవుని కొరకు ఖర్చు పెట్టు, దేవుని సేవకులకి సేవ నిమిత్తం ఖర్చు పెట్టు. సభలు పెడతారు పబ్లిసిటీ కోసం, పెట్టొద్దని నేను అనట్లే. గ్రామాలలో సంఘ విస్తరణ జరగాలి, మారుమూల ప్రాంతాల్లో సంఘ విస్తరణ జరగాలి. మిషనరీస్ అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ తీసుకొచ్చి, ఆ మదర్ తెరిసా తల్లి గారు ఒక మహిళ అయి ఉండి ఎంత సాహసం చేసి ఉంటే ఆమె అంతమందిలో ఆమె సేవ చేయగలిగింది. కుష్ఠరోగుల మధ్య సేవ చేసిందంటే ఆమెను కామెంట్ చేసిన వాళ్ళు ఉండరా, మూర్ఖులు, క్రూర మృగాలు లేవా, సైకోగాళ్ళు ఆమెకు ఎదురు కాలేదా? కలకత్తాలో ఆమె సేవ చేసినప్పుడు ఆమె యొక్క అన్ని విషయాల్లో మనం చూస్తే ఆమె అటువంటి వాళ్ళు ఈరోజు మనకు దొరకట్లేరు. ఈరోజు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కూల్స్ నడిపించుకుంటారు వ్యాపారం పేరుతోటి. ఒకప్పుడు స్పాన్సర్షిప్ కానీ ఇవి కానీ పిల్లలకి ఇచ్చి పిల్లలకు దేవుని సేవ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు లేదు. కాన్వెంట్ స్కూల్ అని ఇవన్నీ వాటిలో ఫీజులు విపరీతంగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు మీరు? ఎడిపోయింది సేవ భావం. కాబట్టి మరలా మొదటి శతాబ్దపు ఆలోచనలు సంఘంలో రావాలంటే
ఫస్ట్ విశ్వాసులు ఆలోచించాలి. నేను ఇచ్చే అయ్యగారికి కానుక రైటా రాంగా, వీడు దొంగనా దొరనా మాయ చేస్తాడా, వీడు తింటున్నాడా సేవ కోసం ఖర్చు పెడుతున్నాడా అని చూడాలి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గొర్రె చర్మం వేసుకొచ్చినటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు. వీళ్ళని ఒక్కసారి గెలికి చూడండి, వాళ్ళని ఒక మాట పల్లెత్తి ఒక మాట జారిపో, నోరు జారిపో, నిన్నేం చేస్తాడో చూడువాడు. తన మనుషులను పంపించి మీ దాడి చేపిస్తాడు. ఈ దొంగ గూండాగాడు వీడు. గూండాలను మించిన గూండాలు ఉండరు వీళ్ళు. ఇలాంటి గూండాలు లోపల గూండాలు అన్న సంగతి మీరు తెలుసుకొని కానుకలు ఇవ్వాలని వద్ద ఆలోచించుకోవాలని విశ్వాసులకు విజ్ఞప్తి చేస్తున్నా. చర్చి ప్లాంటింగ్ అనేది జరగాలి. అంతేందుకంటే సహజంగా ఒక చెట్టు గురించి మనం ఆలోచిస్తే, ఒక గింజ వేసాం, ఈ చెట్టు పెద్ద, ఈ గింజ మొలిచింది, చెట్టు అయింది. ఈ చెట్టు ఇంకా కాయలయ్యి కింద రాలిపోయి అవి కూడా చెట్లయ్యి, ఇంకా ఆ చెట్లు ఇంకా పెరిగి అవి కూడా గింజలయ్యి అవి రాలి, మళ్ళీ అవి రాలి చెట్టు ఒక చిన్న ఒక గింజ అడవంతా అయిపోయినప్పుడు నువ్వు ఇచ్చే కానుక ఏమైపోతుంది? ఎందుకు విస్తరించలేకపోతుంది అంటే, లైవ్లో నేను ఒక్కనే కనబడాలి, నా ప్రసంగాలే వినాలి, ఈ దిక్కుమాలిన ప్రసంగాలు ఎవరికి కావాలి? నువ్వు ఇచ్చేటి ఏమైనా వాక్యం చక్కగా ఉందా? ఇంటెలిజెంట్ ఈ టెక్నాలజీ 5G కాదు 20G వచ్చినా కూడా బైబిల్ కొత్తగా కనబడాలి. అది ఉండాలి. చెప్పగలవంటే నాతో పోటీకి రా. నేను పోటీలు పడటోని కాదు. అలాగని చెప్పేసి నీతోటి వివాదాలు నాకు వద్దు. ఎవరితోటి? ఈ దొంగ బోధకులతోటి వివాదాలు నాకు వద్దు, కానీ మీ ప్రవర్తన మార్చుకోవాలని తెలియజేస్తున్నా, కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. రాయర్ గారి ఆవేశం ఏంటంటే, ఎంతోగానో డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాలుగా జీవిస్తున్నారు తప్ప సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు ముందుకు రాకుండా, మళ్ళీ సంఘాలను ఎస్టాబ్లిష్ చేయకుండా, సాంఘిక సోషల్ కార్యక్రమాలు చేపట్టకుండా, గ్రామాల్లో సంఘ విస్తరణ జరగకుండా, వాళ్ళంతటా వాళ్ళు విస్తరించబడాలని, వాళ్ళ సంఘాలు విస్తరించబడాలని, తనకే మాత్రమే పేరు రావాలని, తన కింద ఎవరు పాస్టర్స్ కానీ ఎవరిని ఎదగనివ్వకుండా ఒక్కడే ఎదిగేటట్టుగా ఏదైతే ఉందో అది మనకు ఆది అపోస్తుల్లో లేదు, యేసుక్రీస్తు శిష్యరికంలో కూడా లేదనే విషయం గురించి మన రాకేష్ నాయక్ ఆవేదపడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి బోధకుల విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి. అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ విషయంలో కూడా కంప్లైంట్ మీరు ఇవ్వండి, అదేవిధంగా యూట్యూబ్లో కంప్లైంట్ రిపోర్ట్ కొట్టండి, కాకపోతే సైబర్ కంప్లైంట్ ఇవ్వండి, కాకపోతే కనుక ప్రైవేట్ కేసు కూడా పెట్టుకోవచ్చు అని కూడా నాయక్ గారు చట్టబద్ధంగా సలహాలు ఇచ్చారు. అదేవిధంగా సువార్త కూడా పర్మిషన్ అవసరం లేదు. చర్చికి కూడా ఎవరు అబ్జెక్షన్ చేసినప్పుడు కూడా కోర్టు దాకా వెళ్ళి కూడా మీరు పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా మైక్ సంబంధించిన విషయాలు కూడా సువార్తకు వీటికి అవసరం లేదని, హ్యాండ్ మైక్ అవసరం లేదని విషయాల గురించి కూడా చెప్పారు. సభలకు మాత్రమే, అది కూడా డిఎస్పీ గారి సభలో మైక్ మాత్రమే, క్రైస్తవ సువార్తకు కానీ క్రైస్తవ సభలకు కానీ పర్మిషన్ అంటే అవసరం లేదు. కేవలం శబ్ద కాలుష్యం దృష్ట్యా మాత్రం డిఎస్పీ గారి ద్వారా తీసుకోమని కూడా అది కూడా సలహా సూచనలు మనకి ఇచ్చారు. ఇంకా సువార్త విషయాలు కూడా చాలా సలహాలు ఇవ్వడం జరిగింది మనకి. రాకేష్ ఇంకొక విషయం ఏంటంటే, చిన్న పాయింట్, సారీ మధ్యలో వస్తున్నా, మీరు ఎప్పుడు కూడా ఎవరికి కానీ భయపడకండి. తప్పు చేయనంత వరకు భయపడకండి. తప్పు చేస్తే మాత్రం భయపడతారు. మీ దగ్గర తప్పు ఉన్నదనుకోండి అందరికీ భయపడాల్సి వస్తుంది. తప్పు లేదనుకోండి ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. నేను కోరేది ఏంటంటే, మీరు తప్పు చేయకండి, ఎవరికి భయపడకండి. మతోన్మాదులకు అస్సలు భయపడకండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా వచ్చినా కూడా వాళ్ళు చేస్తే ఏం చేయగలరు? ప్రాణం తీయగలరు, ఆత్మను చంపలేరు. కనుక శరీరాన్ని చంపేటటువంటి వాళ్ళకు మీరు భయపడకండి అని యేసుక్రీస్తు కరాఖండిగా చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను. అది నేను నా నరనరాల్లో ఎక్కించుకున్న మాట. శరీరాన్ని చంపు వారికి భయపడక, ఆత్మను శరీరాన్ని చంపే దేవునికి భయపడి జీవించండి. ఈ మతోన్మాదులు మనల్ని ఏమీ చేయలేరు, వెంట్రుక కూడా పీకలేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రాణం పోగొట్టుకుంటానని దిగిన వాడికి ప్రాణం పోగొట్టుకోడు, ప్రాణం రక్షించుకోవాలనుకున్నాడు పోగొట్టుకుంటాడు, ప్రాణం ఆలోచించిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి చాలా మంచి సలహాలు మనకి ఇచ్చారు. వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి చాలా మందికి లీగల్ విషయాలన్నీ మీరు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చినటువంటి సూచనలు ఇచ్చినటువంటి మన రాకేష్ నాయక్ గారికి వందనాలు. థ్యాంక్ యూ అండి. వందనాలు.